Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes to be explaining about, I will do it lesson. Let's see that what is the day he came here. The D-Day came. He came to Bangalore, stayed with some relatives and appeared for the entrance test. He did very well, but would only say okay when asked. It was the opposite when it came to food. When he said okay, it implied bad. When he said good, it implied okay. When he said excellent, implied good. His principle was never to hurt anyone. So, what is the meaning of D-Day? D-Day is nothing but dream day. D-Day is nothing but what? Dream day. He came to Bangalore. అంటే ఎందుకు వచ్చాడు ఇక్కడ బెంగళూరుకి? He stayed with some relatives and appeared for the entrance exam. What is the entrance exam here? IIT entrance exam కోసం తను బెంగళూరుకి వచ్చాడు. అక్కడ తన రిలేటివ్ హౌస్ లో ఉన్నాడు. He did very well, but would only say okay when asked. బాగా రాశాడు, అంటే చాలా అద్భుతంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. బట్ దే వుడ్ ఓన్లీ సే ఓకే. కానీ ఎవరన్నా అడిగితే ఏం చెప్తాడు? ఓకే మాత్రం చెప్తాడు. ఓకే పర్వాలేదు బాగా రాశాను అంటాడు. బట్ అది ఎప్పుడైతే ఆపోజిట్ చెప్తాడు, ఎప్పుడంటే ఫుడ్ దగ్గరకు వచ్చినప్పుడు. చూడండి, ఎవరైనా ఫుడ్ చేస్తారు, వెన్ హీ సెడ్ ఓకే ఇట్ ఇంప్లాయిడ్ బ్యాడ్. ఎవరైనా ఫుడ్ చేసి పెడతారు కదా, అది ఇతను ఓకే అని చెప్తే అది బ్యాడ్ గా ఉంది, తనకు నచ్చలేదని అర్థం. సో వెన్ హీ సెడ్ గుడ్, సపోజ్ గుడ్ చెప్పాడంటే ఇంప్లాయిడ్ ఓకే, ఓకే పర్వాలేదు అనేసి. సపోజ్ ఎక్సలెంట్ అని చెప్తే గుడ్ అని అర్థం. అంటే తన యొక్క బిహేవియర్ ఎందుకు అలా చేస్తాడంటే హీస్ ప్రిన్సిపల్ వాస్, తన యొక్క లైఫ్ స్కిల్లో ఏంటంటే నేర్చుకున్నది నెవర్ టు హర్ట్ ఎనీవన్. నెవర్ టు అంటే అసలు ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. అలా ప్రతిదానికి సర్దుకుపోతుండేవాడు హీ అనే వ్యక్తి. ఇక్కడ ద ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. ఇక్కడ ద ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. హీ హ్యాడ్ పాస్డ్ విత్ ఎ హై ర్యాంక్. ఇక్కడ అతను ఏం చేశాడు? హీఈస్ గెటింగ్ ద హై ర్యాంక్, అంటే చాలా హైయెస్ట్ ర్యాంక్ లో అక్కడ పాస్ అవ్వడం జరిగింది. వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఇంకా దీనికి మించి డిలైట్ అంటే హ్యాపీనెస్. డిలైట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్. సో హీ వాస్ థ్రిల్డ్. ఇంతకంటే ఆనందం ఏముంది? హీ వాస్ థ్రిల్డ్ అంటే చాలా థ్రిల్ కూడా అయ్యాడు. అలాగే హీ వెంట్ టు హిస్ ఫాదర్ హూ వాస్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. అతడు వాళ్ళ నాన్నకు షేర్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? హీ వాస్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. బట్ అతను ఫస్ట్ విషయాన్ని ఎవరికి షేర్ చేశాడంటే వాళ్ళ అన్నకి. అన్న ఐ హావ్ పాస్డ్ ద ఎగ్జామ్. వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్పాలని అక్కడ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నాడు? హీస్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్, రైట్? సో హీ సెడ్ టు హిస్ బ్రదర్, అన్న ఐ హావ్ పాస్డ్ ద ఎగ్జామ్, నేను పాస్ అయిపోయాను ఎగ్జామ్ అని చెప్పాడు. వెల్ డన్ మై బాయ్, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ఐఐటి. ఇక్కడ వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాడు వెల్ డన్ మై బాయ్ అని. The brother is saying that well done my boy అని చెప్తున్నాడు. I want to join IIT. ఇక్కడ ఈ పర్సన్ I is saying that నేను దేంట్లో జాయిన్ అవ్వాలి? I want to join IIT అని చెప్పాడు. His father, చూడండి, his father stopped reading the paper. He lifted his head, looked at the boy and said with a heavy voice, my son, you are a bright boy. His father stopped reading the paper. వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఆ పేపర్ ని చదువుతూ ఆపేశాడు. ఆపేసి he lifted his head, తలని ఇలా ఎత్తి అంటున్నాడు. Look at the boy, అంటే తన కొడుకు వైపు చూస్తూ said with a heavy voice, చాలా గట్టిగా వాయిస్ తీసుకొని ఏం చెప్తున్నాడు? my son, you are a bright boy. నువ్వు చాలా తెలివైన వాడివి, నాకు ఆ విషయం తెలుసు. యు నో అవర్ ఫైనాన్షియల్ పొజిషన్. అలాగే నీకు మన ఇంట్లో పరిస్థితులు కూడా బాగా తెలుసు, మనం ఏ విధంగా ఉన్నాం మన ఫైనాన్షియల్ అమౌంట్ పరంగా అని చెప్పడం అనేది జరిగింది. సో అండ్ ఐ హ్యావ్ 5 daughters టు బి మ్యారీడ్ ఆఫ్ అండ్ 3 sons టు బి ఎడ్యుకేట్. ఇంకొకటి 5 daughters, 5 మందికి నేను పెళ్లి చేయాలి. అలాగే 3 sons టు ఎడ్యుకేట్, ఇంకా 3 నేను చదివించాలి. సో ఐ ఆమ్ ఎ సాలరీడ్ పర్సన్, అంటే సాలరీడ్ అంటే మంత్లీ ఎర్నింగ్ పర్సన్. monthly earning పర్సన్ అంటే నెల జీతానికి పనిచేసేవాడిని అని చెప్తాడు.
అలాగే నెక్స్ట్ వన్ హీ సెడ్ ఐ కెనాట్ అఫోర్డ్ యువర్ ఎక్స్పెన్సెస్ అట్ ఐఐటి. ఎక్స్పెన్సెస్ అంటే నీ యొక్క ఖర్చులని, ఐఐటిలో నీకు పడే ఖర్చులను నేను చెయ్యలేను. యూ కెన్ స్టే ఇన్ ద మైసూర్ అండ్ స్టడీ హ్యాస్ మచ్ హ్యాస్ యూ వాంట్. నువ్వు మైసూర్లోనే ఉండి నీకు ఎంత వరకు కావాలో ఎంతవరకైనా నువ్వు చదువు, అది కూడా ఎక్కడ ఉండు, ఓన్లీ మైసూర్లోనే ఉండి నువ్వు చదువుకో అనేసి ఇక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చి ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు, ఆ అబ్బాయికి చెప్పడం అనేది జరిగింది. సో ఇండీడ్ ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ ఫాదర్ టు సే నో టు హిస్ బ్రైట్ సన్. బట్ ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎవరికైనా కూడా. ఇంత మంచి అబ్బాయి, ఇంత బాగా చదువుతాడు, అలాంటి అబ్బాయికి నో చెప్పడం చాలా బాధ వేస్తుంది. బట్ సర్కమ్స్టాన్సెస్, బాధలు, తన యొక్క బాధల వల్ల వర్ లైక్ దట్, కానీ ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ అనేది అలా ఉన్నాయి. ఇట్ వాస్ కామన్ దెన్ ఫర్ ద మ్యాన్ టు బి ఏ సింగిల్ ఎర్నింగ్ మెంబర్ విత్ లార్జ్ ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ హిమ్. సింగిల్ ఎర్నింగ్ మెంబర్ అంటే చెప్పాను కదా, మంత్లీ శాలరీ అంటే ఒకే ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నాడు, ఆ ఒక్క వ్యక్తి మీద ఇంతమంది ఫ్యామిలీ డిపెండ్ అవ్వడం అనేది చాలా కష్టం కదా. సో వాళ్ళు ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. హిస్ ఫాదర్ వాస్ సాడ్ దట్ హీ హ్యాడ్ టు టెల్ ద బిటర్ ట్రూత్ ఆఫ్ టు హిస్ సన్. బట్ వాళ్ళ నాన్నకి చాలా బాధేసింది. ఏమనేసి, బిటర్ ట్రూత్ అంటే చేదు నిజాన్ని నేను చెప్పడానికి నేను చాలా బాధపడ్డాను. బట్ ఇట్ కుడ్ నాట్ బి హెల్ప్డ్. బట్ ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. కానీ అది చెప్పినా చెప్పకపోయినా అతనికి ఏమైతే యూజ్ లేదు. బట్ ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. కానీ వాళ్ళ అబ్బాయి మాత్రం అక్కడున్న సిచ్యువేషన్ ని ఫస్ట్ ఎవరు అర్థం చేసుకోవాలి, అబ్బాయి అర్థం చేసుకోవాలి. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడ్ ఈస్ నథింగ్ బట్ బాధపడ్డం. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. తన డ్రీమ్స్, తన కలలు మొత్తం బూడిదిలో పోసిన పన్నీర్ అయిపోయింది. సో హీ వాజ్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిస్ ఫౌండెస్ట్ హోప్. అంటే చాలా దగ్గరగా ఉన్నాడు తన యొక్క ఎయిమ్ ని సాధించడానికి. బట్ ఇట్స్ సో ఫార్, దగ్గరగా ఉంది అనుకున్నది చాలా దూరం అయిపోయింది. His heart sank in sorrow. తన యొక్క హృదయం అనేది చాలా బాధతో మునిగి తేలిపోయింది. సో ఈ విధంగా ఎవరైనా బాగా చదివేవారు మన ఇంట్లో కూడా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తుంటాం, కానీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇలా డిస్కస్ చేయడం అనేది కొన్ని సార్లు ఉంటుంది. బట్ ఎవ్రీ పేరెంట్ దే నీడ్ టు స్టడీ ద కిడ్ ఈస్ వెరీ వెల్. ఎప్పుడు అనుకుంటారు, ఎప్పుడు కూడా నా బిడ్డను చదివించకూడదని ఏ పేరెంట్ కూడా అనుకోరు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదని ఇక్కడ చదువుకో, బట్ బయట నేను పంపించలేనున్నాడు తప్ప నువ్వు చదవడమే ఆపైన అసలు అతను చెప్పడం అయితే లేదు. సో మీ ఇంట్లో కూడా పేరెంట్స్ అనేవాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేస్తుంటాడు చదవమనేసి. బికాస్ వాట్ ఈస్ రీజన్, యూ వాంట్ టు పర్ఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ లో మీరు పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్తున్నారు. సో ఈ యొక్క లెసన్ లో మీకు ఇప్పటివరకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.